చాలా చీపెస్ట్ లాంగ్ ఫ్రాక్ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోలో 180 రూపీస్కి లాంగ్ ఫ్రాక్ అనమాట. అది ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి. చూసారు కదండి, ఫ్యాబ్రిక్ మొత్తం లెనిన్ కాటన్ అనమాట. ఇది మొత్తం ప్యూర్ బ్లాక్. దీని కంచి కింద ఈ వచ్చిందనమాట, బ్లాక్ ఇలాగా స్ట్రైట్ లైన్స్ కింద వచ్చింది. ఈ అంచునే నేను హ్యాండ్స్కి అన్నిటికీ వేయించాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ మనకి తానుల్లో శారీస్కి వెళ్ళిపోయినప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద మిగులుతుంది కదా, అలాగా 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ మిగిలితే నేను తీసుకున్నాను. ఇది టోటల్ నాకు 80 రూపీస్కి వచ్చింది 4 మీటర్స్ ఫ్యాబ్రిక్. దీనికి నెక్ దగ్గర ఇలాగా లైట్గా రౌండ్ నెక్ పెట్టించి ఇలా లేస్ అనేది వేయించాను. ఇది కూడా అరౌండ్ 5 రూపీస్కి కాస్ట్ వచ్చింది. లేస్ కూడా చాలా లో బడ్జెట్లో అయిపోయింది. దీనికి మొత్తం నేను ఫ్రిల్ మోడల్ పెట్టించాను. ఇలా ఫ్రిల్స్ పెట్టిస్తే కాటన్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. ఇక్కడ డౌరీస్ చూసేటప్పటికి ఇదే ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి ఏదైతే వేయించానో దాంతో వేయించాను. ఈ లోపల ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గర ఉంది, అందుకని దీన్ని ఇలా పెట్టించాను. చూసారా ఇంత పెద్దగా చాలా అందంగా ఉన్నాయి. ఇది తాడు, డౌరు వెనకాల కట్టుకునే తాడుకి ఇలాగ ఇది కూడా 5 రూపీసే. మీటర్ పడింది. మీటర్ బ్లాక్ తాడు వచ్చేసి 5 రూపీస్. అటు 1/2 మీటర్, ఇటు ఒక 1/2 మీటర్ అయితే కుట్టించుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే చూద్దాము. బ్యాక్ ఫ్రంట్ ఒకటే నెక్ అండి, రౌండే పెట్టించాను. కాకపోతే బ్యాక్ నెక్ కొంచెం డీప్గా పెట్టించి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే లేస్ని అయితే నేను పెట్టించాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఈ డోరీస్ ఉన్నాయి కదా, ఇవి కూడా సేమ్ బ్లాక్ కలర్లోనే చేయించి పెట్టించాను అనమాట. అలాగే దీనికి ఫ్రంట్ టాప్ వచ్చేసి 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకుని వేయించాను. అలాగే బాటమ్ వచ్చేసి సిల్క్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇది 2 మీటర్స్ తీసుకున్నాను. మొత్తం నాకు అరౌండ్ ఇది 180 రూపీస్లో అయిపోయింది ఈ ఫ్రాక్ మొత్తం. మీకు ఇలాంటి ఫ్రాక్స్ కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో ఫ్రాక్స్ గురించి నేను రివ్యూ ఇస్తాను. అలాగే నేను స్టిచ్చింగ్ చేయించి మీకు రివ్యూ కూడా చేస్తాను. ఈ ఫ్రాక్ నేను ఇప్పుడు చూసారు కదా, నేనైతే ఫ్రాక్ వేసుకున్నాను. నాకైతే ఈ ఫ్రాక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్రాక్కి నెక్ దగ్గర అలాగే స్లీవ్స్ దగ్గర లేస్ ఉంచడం వల్ల ఇంకా లుక్ అయితే ఎలివేట్ అయ్యిందండి. ఫ్రిల్ మోడల్ వల్ల ఇంకా చాలా బాగుంది. ఈ ఫ్రాక్ బ్యాక్ సైడ్ డోరీస్ వల్ల ఇంకా అందమైతే ఎక్కువైంది. అండ్ థ్రెడ్స్ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఈ ఫ్రాక్కి నాకు టాప్ పార్ట్కి వచ్చేసి 1 మీటర్ కాటన్ లైనింగ్ అయిందండి, 40 రూపీస్ పడింది. అలాగే బాటమ్ పార్ట్కి నేను 2 మీటర్స్ సిల్క్ లైనింగ్ అయితే తీసుకున్నాను, నాకు 50 రూపీస్కి వచ్చింది. అలాగే లేస్కి అలాగా థ్రెడ్స్కి నాకు 10 రూపీస్ అయితే పడిందండి. ఈ ఫ్రాక్ మొత్తం మా అక్క స్టిచ్చింగ్ చేసింది. మీకు కనుక ఈ ఫ్రాక్ అయితే నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. బాయ్.